ఇరిగేషన్ సంబంధించి మనం ఈ మధ్య చూసాం. ఇరిగేషన్ అంటే ఏటీఎంస్ అంటే అది ఎవరికైనా కానీ ఏ ప్రభుత్వం ఆ ప్రభుత్వం లేకపోతే అధికారుల లేకుంటే రాజకీయ నాయకుల ఎవరైనా కానీ అవి ఏటీఎంలు ఇరిగేషన్లు అనేది ఇరిగేషన్ ప్రాజెక్టులు అనేది ఒక ముద్ర పడిపోయింది అధ్యక్ష. అందులో ఇవాళ 2010 ఇందాక కలవకుర్తి నెట్టింపోడ అవి వచ్చినాయి. 85లో మొదలెట్టి ఇప్పుడు వరకు జోరాల ఇటువంటి ఇప్పుడు వరకు పూర్తి కాలేదంటే దానిలో ఎంత అన్యాయం జరిగిందో అంటే దాదాపు కొంతమేరకు అయింది అవి, కానీ పూర్తి కాలేదు. అదే పద్ధతుల్లో 2005లో రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత జలయజ్ఞం పేరుతో మొదలుపెట్టినటువంటి స్కీమ్స్ ఇరిగేషన్ ప్రాజెక్టులు ఇప్పుడు 20 ఏళ్ళు అవుతున్నప్పుడు కూడా పూర్తి కాలేదంటే ఎంత అన్యాయమో, ఎంత అవినీతి జరిగిందో, ఎంత డబ్బులు వ్యయం పెరిగిందో మీరు ఆలోచన చేయాల్సిన అవసరం ఉందని ప్రభుత్వాన్ని మీ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష. అందులో భాగంగా అవి ఆనాడు 100 కోట్లు ఉన్నాయి, 1000 కోట్లు అయింది, 1000 కోట్లు 1,00,000 కోట్లుగా అయింది. కానీ భూమి అదే సేమ్ భూమి కాకపోతే సాగు పెంచుతున్నట్టుగా చూపెడతారు స్థిరీకరణ పేరుతో. స్థిరీకరణ లేదు, ఏమి లేదు, మొత్తం అదే భూమి కానీ డబ్బులు మాత్రం వేస్తారు. ఉదాహరణకి మీకు చెప్తున్నాను, రాజీవ్ దుమ్ముగూడెం, ఇందిరా దుమ్ముగూడెంలు మా జిల్లాలో ఆనాడు 1600 పేరుతో 3,200 కోట్లు, 4 లక్షల ఎకరాలు. ఈనాడు అది 18,000 కోట్లకు అయింది. ఆనాడు 3,200 కోట్లు, ఇవాళ 18,000 కోట్లు అవుతుంది. ఇంకా 10,000 కోట్లు అవసరం కావాలని చెప్తున్నారు అధ్యక్ష. ఇది సీతారాం ప్రాజెక్ట్ పేరు మారింది. అలాగే ప్రాణహిత ఇప్పుడు పేరు మారింది, కాళేశ్వరం అయింది. ఆనాడు 38,500 కోట్లు దానికి అంచనా వ్యయం అధ్యక్ష, ఏది రాజశేఖర రెడ్డి గారు ఉన్న కాలంలో. అది అప్పుడు దాని సాగు విస్తీర్ణ అంచనా 16,40,000. ఇప్పుడు ఎంత అయిందంటే కాళేశ్వరం పేరుతో 1,00,000 కోట్లు, 18 లక్షల కోట్లు వ్యవసాయం. ఎంత అదే భూమి కాకపోతే దాని నైసర్గిక స్వరూపం మారింది, ఆయకట్టు మారింది, కానీ సంఖ్య అదే, కానీ 1,00,000 కోట్లు అయింది. ఈ 1,00,000 ఇలా ఇంకా 2014 ముందు 54,234 కోట్లు వ్యయం అయ్యి ఉంటే మొత్తానికి 14 వ్యయం అయ్యి 51,79,000 ఎకరాల ఆయకట్టుకు నీరు అందించారు అధ్యక్ష 2014 వరకు. 2014-24 మధ్యకాలంలో 1,81,000 కోట్ల 68 కోట్ల ఖర్చు పెట్టారు అధ్యక్ష 10 ఏళ్లలో. ఎంత నీరు అందించారంటే 15,81,000 ఎకరాలకు మాత్రమే నీరు అందటం జరిగింది అధ్యక్ష. ఇది ఈ నీటి ప్రాజెక్టులు ఎంత దుర్వినియోగం అవుతున్నాయో, ఎన్ని కుంభకోణాలకు పాల్పడుతున్నాయో దీనికి నిదర్శనం. అందులో అతిపెద్ద కుంభకోణం, ఇందాక ధరణి ఎలా పెద్ద కుంభకోణం అని చెప్పాను, అతిపెద్ద కుంభకోణం ఏదన్నా ఉందంటే కాళేశ్వరం అధ్యక్ష. ఈ కాళేశ్వరం సంబంధించి మనం పునరాలోచన చేయవలసిన పరిస్థితి వస్తుందనేది నా అభిప్రాయం. అది ఇవాళ అటు ఇటు ఎవరు కూడా ముఖ్యం లేరు, అయినా కూడా రికార్డ్ అవుతుంది. కాబట్టి నా విజ్ఞప్తి ఏంటంటే ఈ కాళేశ్వరం అనేది వాస్తవంగా ఆ రోజు తుమ్మిడెట్టి వద్ద వైన్గంగా, వార్ద, పెనగంగా ఆ మూడింటి సంఘం తర్వాత నీటి లభ్యత లేదనే ఒక సాకు, బోటకపు సాకు చూపెట్టి రీఇంజనీరింగ్, రీడిజైన్ పేరుతో మేడిగడ్డ అదే కాళేశ్వరంగా మార్చడం జరిగింది అధ్యక్ష. అవి ఎత్తు అక్కడ కారణం ఏం చెప్పారు, ప్రాణహిత దగ్గర అంటే తుమ్మిడేటి దగ్గర ఎత్తు పెంచడానికి వాళ్ళు అంగీకరించలేదు మహారాష్ట్ర అని చెప్పారు. ఎత్తు పెంచడానికి అంగీకరించకపోయినా 148 అడుగులైనా సరే నిరంతరం 3 TMCల నీళ్లు వస్తానే ఉంటాయని చెప్పి నివేదికలు చెప్తా ఉన్నాయి. అది 75% డిపెండబిలిటీ. అందులో భాగంగా ఇప్పుడు ఆదిలాబాద్ ఎట్లయినా నిర్మించాలి అక్కడ, అందువలన అక్కడ అది నిర్మించుకోవాల్సినటువంటి అవసరం వచ్చింది. కాళేశ్వరం ఉండాలా లేదా అనేది నేను కొద్దిగా చెప్పిన తర్వాత అందరూ ప్రభుత్వం నిర్ణయం ఎలా చేస్తుందో తెలియదు. తర్వాత జస్టిస్ చంద్రఘోష్ కమిషన్ విచారణ చేశారు అధ్యక్ష. అది 3 బ్యారేజీల వరకే ఆ విచారణ పరిధిలో చేర్చారు, మేడిగడ్డ, అన్నారం, సుందేళ్ళ. అది 3 బ్యారేజీలు కాదు, పెద్ద కుంభకోణాలు చాలా జరిగినాయి. మెగా కుంభకోణం జరిగింది లిఫ్ట్ నిర్మాణంలో, మెగా ఎలక్ట్రల్ బాండ్ల రూపంలో కుంభకోణాలు జరిగినాయి, మెగా స్థాయిలో ముడుపులు జరిపాయి. ఇవన్నీ చేర్చకుండా కేవలం ఆ 3 బ్యారేజీల వలన చేయటం వలన అవినీతి బయటకు రాదు అనేది నేను మీ ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఇక చాలామంది మధ్య చర్చ మొదలుపెట్టారు, కాళేశ్వరం ఉండాలా వద్దా. కాళేశ్వరం వద్దు అంటే అందరి గుండెల్లో రాయబడినట్లు అవుతుంది.
అమ్మో అంత పెద్ద 1,00,000 కోట్లు కలిగిన కాళేశ్వరాన్ని ఎలా రద్దు చేస్తారని చెప్పి. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కాళేశ్వరం వద్దు అంటే కేవలం 3 బరాజుల రద్దు మాత్రమే, 3 బరాజుల రద్దు మాత్రమే. ఎందుకనంటే ఆ 3 బరాజులకి ఎంత కాస్ట్ అయిందంటే 18 నుంచి 20,000 కోట్లు. ఇప్పుడు మేడిగడ్డ నుంచి అయినా అంటే కాళేశ్వరం నుంచి అయినా ప్రాణహిత ఇప్పుడు కట్టాలనుకుని ప్రాణహిత నుంచి అయినా నీరు ఎల్లంపల్లికి మాత్రమే రావాలి, అక్కడి వరకే రావాలి. వచ్చిన తర్వాత సేమ్ అదైనా ఇదైనా సేమ్. అందుకని కాళేశ్వరంకు సంబంధించిన అనుబంధం మల్లన్న సాగర్ కానీ మిగిలినవన్నీ యథాతథంగా ఉంటాయి. ఇవాళ ఆ కాళేశ్వరం దానివల్ల ఎన్ని ఇబ్బందులు ఉన్నాయో మీకు ఒకసారి 2 ముక్కల్లో చెప్తాను అధ్యక్ష. దానికి మంచిదా ఇది మంచిదా మన తోటి మిత్రులు కూడా సభ్యులు కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. 1 ప్రాణహిత, 2 కాళేశ్వరం, ఈ రెండింటి మధ్య వైరుధ్యం. ప్రాణహితలో 3,375 మెగావాట్లు విద్యుత్ అవసరం ఉంటుంది. కాళేశ్వరానికి 8,459 మెగావాట్లు విద్యుత్ అవసరం ఉంటుంది. ప్రాణహితకి 2,294 కోట్లు విద్యుత్ ఛార్జీలు ఉంటాయి అధ్యక్ష. కాళేశ్వరానికి 10,374 కోట్ల విద్యుత్ ఛార్జీలు అవసరం ఉంటుంది అధ్యక్ష. అలాగే నిర్వహణ ఖర్చు ప్రాణహితకి 1000 కోట్లు మాత్రమే అవుతుంది. కాళేశ్వరానికి 10,647 కోట్లు ఖర్చు అవుతుంది అధ్యక్ష. ముంపు ప్రాణహితకి 1,250 ఎకరాలు, దీనికి 4,000 ఎకరాలు. ముంపు అంటే ఆ ప్రాంతంలో మొత్తం కాదు. అదేవిధంగా ఎకరా ఖర్చు గవర్నమెంట్ డబ్బులు పడేదేమో ప్రాణహితకి 1,000 రూపాయలు, లేకపోతే కొద్దిగా అటు ఇటు. ఇక్కడ 46,364 కాళేశ్వరం పడుతుంది అధ్యక్ష. ఈ స్థితిలో ఈ కాళేశ్వరం అనేది ఇది ఒక పెద్ద ఏనుగులాగా భావించవలసిన అవసరం వస్తుంది. పోతే ఆ మేడపల్లి ఆ 3 బరాజులే పోతాయి. కానీ ఇప్పుడు వాటిని నిర్మించాలన్నా కూడా మళ్ళా 15,000-18,000 అవుతాయి అంటున్నారు. అందువల్ల దీనిపైన జాగ్రత్తగా ఈ ప్రభుత్వం ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఉందని విజ్ఞప్తి చేస్తూ ఇక ఆఖరి అంశం వస్తున్నాను అధ్యక్ష. ఎక్కువ టైం తీసుకోనని మీకు మనవి చేస్తూ ఉన్నాను. మన భట్టి గారు చెప్పారు మన బడ్జెట్ ప్రారంభంలో, 1,00,00,000 రత్నాల వీణ తెలంగాణ. ఇవాళ రత్నాలు కొద్దిమంది పాలయ్యాయి. రాళ్ళు మట్టి మర మనుషుల పాలు మట్టి మనుషులు పాలయ్యాయి. శ్రమ ఒకరిది, దోపిడి మరొకరిది అధ్యక్ష. సంపద ఇంకొకరిది. తిండి దొక్క లెండిన పేదవాడు ఒకవైపు, తిన్నది అరగక బొజ్జలు పెంచే బడా బాబులు ఇంకొక వైపు. ఈ తెలంగాణ కాదు మనం కోరుకుంది. ప్రతి ఒక్కరి తెలంగాణ కావాలి. శ్రమ దోపిడి అంతం కావాలి. పేదవాడి కళ్ళల్లో ఆనందం చూడాలి. పేదవాడి కళ్ళల్లో ఆనందం చూడాలంటే కూడు గుడ్డ నీడ విద్య వైద్యం ఇవి ఉంటేనే పేదవాడి కళ్ళల్లో ఆనందం ఉంటుంది. ఈ ప్రభుత్వంగా ఈ బడ్జెట్లో అటువంటి ఆలోచన చేయలేదని నేను భావిస్తూ ఉన్నాను. మీకు